యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తల్లేంటి మహి? మీరే 2-3 సార్లు అన్నారు కదా ఆంటీ, పృథ్వీ గారు మీ బిడ్డలా కనిపిస్తున్నారని. ఇప్పుడు నేను అదే మాటను రిలేషన్ గా చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, పృథ్వీ గారు ఎవరు? నా కొడుకు. అంటే ఇప్పుడు మీ మీదే కదా మా పెళ్లి బాధ్యత అంతా. నాదేనమ్మా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ పెళ్లి నేను జరిపిస్తాను. థ్యాంక్స్ ఆంటీ. సరైన సమయంలో సరిగ్గా రియాక్ట్ అయ్యారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు కానీ మామూలుగా తీర్చుకోను ఆంటీ. మీ రుణం మా పెళ్ళయ్యాక అత్తగారి స్థాయి మర్యాదలతో ఆటోమేటిక్ గా తీర్చుకుంటా. అమ్మా మహి, థ్యాంక్స్ అమ్మా. నాకు నీ అత్త స్థానాన్నిచ్చావు. ఇక పృథ్వీ తల్లిగా మీ పెళ్లి బాధ్యత మొత్తం నాదే. ఇక నుంచి మీరే నా కుటుంబం. మీ పెళ్లి ఏర్పాట్లన్నీ నేనే దగ్గరుండి చేపిస్తాను. నాన్న పృథ్వీ, నాతోరా, కొంచెం పనుంది. ఓకే అమ్మా. ఇప్పుడు వచ్చేస్తాను మహి. నటనలో మునిగి తేలిపోతున్నారిద్దరు. సూపర్. కానీ ఇక్కడ నా నటనతో ఇద్దరికి నరకాన్ని చూపించి నాగిని డాన్స్ చేపిస్తా. వస్తే నాగవల్లి, నా తల్లికి నువ్వు చేసిన అన్యాయానికి 100 రెట్ల శిక్ష అనుభవించేలా చేస్తా. అక్క, నీకేం కాదు. రాక్ స్టార్ ఉన్నాడు. నీ ప్రేమే నీకు రక్ష. నువ్వు సేఫ్గా ఉంటావు. మహి, తాళి సిద్ధంగా ఉంది. గూగుల్లో చూశాను. ఇప్పుడు ముహూర్తం కూడా బాగుంది. ఓ, మీ నరక ప్రవేశానికి ముహూర్తం కూడా చూసుకున్నావా? ఇప్పుడు తాళి కట్టడానికి అంతా ఓకే, కానీ మంత్రాలు చదవటానికి పంతులు లేడమ్మా. అది ఎలాగో అర్థం కావడం లేదు. పంతులు లేకపోతే ఏంటాంటీ, మీరున్నారు కదా. ఈ పెళ్లికి అయినవారైనా మీరే, అతిథులైనా మీరే, తాళి కట్టించే పంతులు కూడా మీరే. అయ్యో, మంత్రాలేవి నాకు రావమ్మా. మంత్రాలు రాకపోతే ఏంటాంటీ, మమ్మల్ని ఒక్కటి చేసే మంత్రం కన్నా పవర్ఫుల్ మనస్సుంది మీకు. మా బాగోగుల్ని అర్థం చేసుకోవడానికి మించిన పాండిత్యం ఏముంటుంది? ఈ మా పెళ్లి జరిపించడానికి ఆ దేవుడి ముందు నా మెళ్ళో పృథ్వీగారి చేత తాళి కట్టించండి. అలాగేనమ్మా. మీ తల్లి కొడుకుల ప్రాణాలనే నా గుప్పిట్లోకి తీసుకుని నలిపేయబోతున్నాను. సీతారత్నం, నీ ఇంటి పగ్గాన్ని నా చేతిలోకి తీసుకోబోతున్నాను. నీ కూతురి బ్రతుకును అడ్డు పెట్టుకుని మరో కొత్త ఆటని మొదలు పెట్టబోతున్నాను. పృథ్వీ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? నా మెళ్ళో తాళి కట్టండి. బాబు, 1 సెకండ్. పెళ్లికి ఇద్దరిని ఒక్కటి చేసే మనసు ఎంత ముఖ్యమో 3 ముళ్ళకి మంత్రాలు కూడా అంతే ముఖ్యం. ఒక్క నిమిషం.
అన్నావు కదా, అమ్మ ఆశీర్వాదం తీసుకుందాం. అమ్మా, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి. ఆంటీ, తూర్పు వైపు తిరిగి ఆశీర్వదించండి, లేకపోతే మీ ఆశీర్వచనాలు ఫలించవు. ఇంతకీ తూర్పెట్టు. అమ్మా, ఇటువైపు అమ్మా. అయ్యో అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఏమైందమ్మా? అయ్యయ్యో, ఏమైందాంటీ? గుచ్చుకుంది. ఆశీర్వదించాలనుకుంటే ఎంత పనైపోయిందాంటీ. దీనికి నువ్వేం చేస్తావులేమ్మా, నేనే పిన్న అజాగ్రత్తగా పెట్టేశాను. అయ్యయ్యో, మీ చేతులతో మీరే ఇలా చేసుకున్నారా? జాగ్రత్తగా ఉండాలి కదా ఆంటీ. చూసారా, మనం చేసిన తప్పులు మన మీద ఎలా ప్రభావం చూపిస్తాయో. పృథ్వీ గారు, ఆంటీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం రండి. అలాగే. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. ఇంకేంటి, మీకు కావాల్సింది జరిగింది కదా, ఇంకే వాళ్ళకి ఫోన్ చేసి ఆ అక్కని విడిచిపెట్టమని చెప్పండి. మహి, అదే, మీరు నా మెల్లో తాళి కట్టేశారు కదా, ఇంకా వాళ్ళేం చేస్తారు? వద్దు, మనమే అక్కడికి వెళ్దాం. ఈ తాళిని వాళ్ళకి చూపిద్దాం. అక్కను వాళ్ళు ఇంకేం చేయలేరు కదా. పదండి. సరే మహి, పద. పదండి ఆంటీ. సరేనమ్మా, పోదాం. చైత్ర, 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 కళ్ళు తెరు చైత్ర. జస్ట్ మినిట్. కన్నయ్య, మహి, కన్నయ్య. చైత్ర, 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 వెయిట్. చైత్ర, మహి, హాస్పిటల్కి వెళ్దాం. కన్నయ్య, నాకేం కాదు. ముందు మహిని కాపాడాలి కన్నయ్య. తనని మళ్ళీ డ్రాప్ చేశారు. వాట్? అవును, మహి మెళ్ళో తాళి పడ్డాకే నన్ను విడిచిపెడతానని చెప్పారు. మహిని ముందు కాపాడాలి, నాకేం కాదు. నీకేం కాకపోవడం ఏంటి? మణికట్టుని కట్ చేశారు. త్వరగా హాస్పిటల్కి వెళ్దాం, పద. నాకు తెలుసు కదా కన్నయ్య, మణికట్టు దగ్గర వాళ్ళు గట్టిగా కట్టారు, బ్లడ్ ఎక్కువ పోలేదు. నాకేం కాదు, ముందు మహిని కాపాడాలి. చైత్ర, ప్లీజ్ నా మాట విను. ప్లీజ్ కన్నయ్య, ప్లీజ్, చెప్పేది అర్థం చేసుకో. అక్కడ ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. చైత్ర, నువ్వేం టెన్షన్ పడకు, నేను కాల్ చేస్తాను. రండి. ఎవరు మహి ఫోన్? రాక్ స్టార్. హలో రాక్ స్టార్. మహి, ఎక్కడున్నావు? అది ఓకే? నేను ఓకే రాక్ స్టార్. అక్కనెవరో తీసుకెళ్లారని తెలిసింది, వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాను. మహి, మీ అక్కకేం కాలేదు, షీ సేఫ్, నా పక్కనే ఉంది. నువ్వెక్కడున్నావో అది చెప్పు. ఏమైంది? ఎందుకలా కంగారు పడిపోతున్నారు? నాకేమవుతుంది? ఏమీ కాదు. ఇక మీదట కూడా నాకేమీ కాదు. నిన్నటి వరకు నా గురించి ఆలోచించి మీరందరూ అలసిపోయారు. ఇక రెస్ట్ తీసుకోండి. ఈ రోజు నుండి నేను వేరు. నా గురించి మీరెవ్వరూ దిగులు పడొద్దు. ఉంటాను. చైత్ర, మహి సేఫ్గానే ఉంది.
నేను తనతో మాట్లాడాను కదా, హాస్పిటల్కి లేదు వెళ్దాం. కన్నయ్య, నేను ఏ హాస్పిటల్కి రాను. మహి మహి నేను చూడాలి, నేను మహిని చూడాలి. తనని చూసేంత వరకు నేను కుదురుగా ఉండలేను కన్నయ్య. ప్లీజ్ మహి, నేను ఎలాగైనా చూడాలి కన్నయ్య, ప్లీజ్. మహీకేం కాదు, పద. మహి మహి మహి, ఏంటి విరాజ్తో అంత ముభావంగా మాట్లాడావు? ఏదో ఇష్టం లేనట్టు. నీ చేత నా మెడలో తాళి కట్టించుకోవడం అక్కడెవరికి ఇష్టం ఉండదు. నిన్ను ఇష్టపడని ఎవ్వరూ నాకు ఇష్టం ఉండరు. మహి, అవును, భర్త అని మనసొకరిని నమ్మింది అంటే దానికి ఆ భర్తే సర్వస్వం. సబ్బాష్, ఇది కదా నాగవల్లి విష ప్రయోగం అంటే. దీనికెక్కించిన విషం సరైన సమయంలో రిమోట్తో ఆపరేట్ చేసినట్టు పనిచేస్తోంది. వాట్ ఎ రిజల్ట్. మెరుపు కలలు కంటున్నారా? కనండి. మీ కలల్ని కాల్చి బూడిద చేయడానికే మీ జీవితాల్లోకి పెట్రోల్లో అడుగు పెట్టాను. మీ బ్రతుకుల్ని మూసి నదిలో ముంచేయడానికే మా వాళ్ళని ఈ క్షణం బాధ పెట్టడానికి కూడా సిద్ధపడ్డాను. మహి, ఏం ఆలోచిస్తున్నావు? నా అదృష్టం ఎంత గొప్పదా అని ఆలోచిస్తున్నానా ఆంటీ. రుణం తీర్చుకునే అవకాశం ఇలా రావడం అందరికీ సాధ్యపడుతుందా? అసలు మీకు పృథ్వీ గారికి ఏ సంబంధం లేకపోయినా నేను మీ కోడళ్ళు అయిపోయానంటే అది మామూలు విషయమా? ఏదో రుణబంధం ఉంటేనే కదా ఆంటీ ఇలా సాధ్యపడుతుంది. అవును మహి, ఎవరూ లేని నాకు కొడుకు కోడళ్లలా మీరిద్దరూ నా జీవితంలోకి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదేం సంతోషం ఆంటీ, మీకు ముందు ముందు ఇంకా చాలా ఉంది అనుభవించడానికి. అన్నీ మీకు టన్నుల కొద్ది ఇస్తుంటాను. అదే ఆంటీ ఆనందం, అనురాగం ఇలాంటివన్నమాట. మహి, మరి నాకు? మీకివ్వకుంటే నా అదృష్టానికి విలువేముంటుంది పృథ్వీ గారు? ఈ జన్మకే కాదు, వచ్చే జన్మకు కూడా సరిపోయే ఆనందాన్ని మీకు అందిస్తాను. అనుభవిద్దుర్లే గాని. థ్యాంక్ యూ మహి. పృథ్వీ గారు, నా అదృష్టం గురించి ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఎవరికి మహి? ఆ సీతారత్నానికి. సీతారత్నానిక? కన్న తల్లినే కానిదానిలా చేసి మాట్లాడే స్థాయికొచ్చారంటే నేను చేసిన హార్డ్ వర్క్ బానే వర్కౌట్ అయిందన్నమాట. ఇంకా ముందు ముందు నేను నాటిన విషబీజాలు మొలకొచ్చి మొక్కలు కూడా కాబోతున్నాయన్నమాట. ఏంటంటే ఆలోచిస్తున్నారు? అంతే కదా. నేను వెళ్ళి ఆవిడకి నేనేంటో చెప్పకపోతే నాకెలా తృప్తిగా ఉంటుంది? నా మెళ్ళో తాళిని చూపించి ఈ జన్మకి తనకు నేనేమీ కానని చెప్పి రావాలి. నేను వస్తాను మహి, పద. మీరొద్దు పృథ్వీ గారు, నేను మాత్రమే వెళ్తాను. అక్కడ మిమ్మల్ని ఎవరైనా ఏదైనా మాట అంటే నేను భరించలేను పృథ్వీ గారు. అందుకే మీరు కట్టిన ఈ తాళితో ఆ ఇంట్లో అడుగు పెట్టి అడగాల్సినవన్నీ అడిగి అప్పగించాల్సినవి పూర్తి చేసి గుడ్ బై చెప్పేసొస్తాను. వెళ్ళనివ్వు బాబు. తను ఏం చేయాలో క్లారిటీ ఉన్నప్పుడు తనకి సపోర్ట్ చేయడమే భర్తగా నీకు గౌరవం. సరే మహి, అమ్మ కూడా చెప్తోంది కదా, అలాగే వెళ్ళిరా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అక్కడ ఏం జరిగినా నీకోసం నేనున్నాను. అవసరమైతే నా ప్రాణమైన ఇస్తాను. వెళ్ళి వాళ్ళకి ఇదే చెప్పిరా. థ్యాంక్ యూ పృథ్వీ గారు. ప్రాణం నువ్వివ్వడమేంట్రా? దాన్ని ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువుల మురికి నీళ్లు తాగిస్తా. ఇది చెప్పడానికే మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా. వెళ్ళొస్తాను ఆంటీ. మంచిదమ్మా. వెళ్ళొస్తాను పృథ్వీ గారు. మహి, ఏమైందే?
ఎందుకు ఇలా దిగులుగా ఉన్నావు? అక్క, నా హెయిర్ ఫాల్ సమస్య ఇంకా పెరిగిందక్క. ఎన్ని హోమ్ మేడ్ టిప్స్ ట్రై చేశానో తెలుసుగా. కొబ్బరి నూనె అని, ఉసిరి అని అన్ని ట్రై చేశాను. ఏం లాభం లేదు. ఏం చేయను? అరే, అంతేనా? దానికే ఇంత దిగులు పడుతున్నావా? ఈ అక్క ఈ ప్రాబ్లం కి కూడా నీకు హెల్ప్ చేస్తుందిలే. డోంట్ వరీ. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో, ఇది వాడు. కొత్త కేష్ కింగ్ ఆయుర్వేదిక్ ఆయిల్. ఇది మన హెయిర్ ఫాల్ తగ్గించి న్యూ హెయిర్ పెరిగేలా చేస్తుంది. కేష్ కింగ్ ఆయుర్వేదిక్ ఆయిల్లో బ్రింగ్రాజ్, తులసి, నీమ్, ఆమ్లా వంటి 21 ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయి. కేష్ కింగ్ ఆయిల్ తో లాభం పొందిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తారు ఈ కేష్ కింగ్ ని. ఈ కేష్ కింగ్ ఆయుర్వేదిక్ ఆయిల్ ఇలాంటి కోంబ్ అప్లికేటర్ తో వస్తుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళకి డైరెక్ట్ గా అప్లై చేసుకోవడం చాలా ఈజీ. అందుకే నేను కేష్ కింగ్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ని రికమెండ్ చేస్తాను. ఆయిలింగ్ తర్వాత షాంపూ ఇంకా కండిషనర్ కూడా వాడటం మర్చిపోవద్దు. అప్పుడే మన జుట్టు హెల్దీగా ఉంటుంది. కేష్ కింగ్ వాడటం మొదలు పెడితే ఇంకేది వాడటం అవసరం లేదు. థ్యాంక్ యూ అక్క, నువ్వే నా సేవియర్. లవ్ యూ. చైత్ర, మహి గురించి నువ్వేం టెన్షన్ పడొద్దు. తనకేం అవ్వలేదని తనే చెప్పింది కదా. అంటే తను క్షేమంగా ఉన్నట్టే కదా. మహి ఇక్కడికే వచ్చి ఉంటుంది. నువ్వేం వరి అవ్వకు. పద. అమ్మా, అమ్మా, చైత్ర, చైత్ర, అమ్మా. ఎలా ఉన్నా విరాజ్? బాగున్నాను. ఏవైందమ్మా, ఇంత నీరసంగా ఉన్నావేంటి? అయ్యో, ఏంటి చైత్ర ఇది? చేతికి ఏమైంది? ఎందుకు ఇలా కట్టుకట్టారు? ఏమైందమ్మా? అమ్మా, అదేం లేదంటీ. చిన్న గాయమే. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్న గాయం అంటావేంటి విరాజ్? చూస్తుంటే ఏదో పెద్ద గాయం అయినట్టు అనిపిస్తుంటేనో మొహం కూడా నీరసంతో ఎలా పీక్కుపోయిందో. ఏమైందమ్మా? ఉండు, ఏమైంది చూస్తానుండు. అమ్మా, అమ్మా, ఏం లేదమ్మా. వంటగదిలో కూరగాయలు కట్ చేస్తుంటే చేయి తెగిపోయింది. అది కూడా చాలా చిన్నగా. ఊరికే బ్యాండేజ్ వేస్తే సరిపోయేది. ఏదిగో మీ అల్లుడు గారే ఎంత పెద్ద కట్టు కట్టించారు. చూసావా కన్నయ్య? అమ్మ దీన్ని చూసి అనవసరంగా కంగారు పడిపోతుంది. వద్దు అని చెప్తే వింటేగా నువ్వు. అమ్మా, మహి ఎక్కడ? లోపలుందా? మహి, మహి. అదేంటమ్మా, మహాలక్ష్మి నీ దగ్గరికే వస్తానని బయలుదేరిందే, రాలేదా? నా దగ్గరకా? అవునమ్మా. అంటే మహాలక్ష్మి నిన్ను కలవలేదా? ఏంటమ్మా, ఏదైనా సమస్య? ఏమైంది చైత్ర? ఏం లేదమ్మా. నిజంగా మహి నా దగ్గరికి వస్తానని బయలుదేరిందా? అవునమ్మా. తనొచ్చిన విషయం సంతోషంగా నీతో ఫోన్లో పంచుకోమని చెప్పాను. లేదు, అక్క దగ్గరికి నేనే స్వయంగా వెళ్ళి చెప్తాను, మరింత సంతోషిస్తుంది అంటూ నీ దగ్గరికే బయలుదేరింది.